Hello friends, welcome to our channel. Today day 6 of 100 days of heart challenge. మనమైతే సేమ్ నిన్నట్లాగే ఈరోజు కూడా వెంటిలేషన్ కోసం అండ్ హీట్ని రెడ్యూస్ చేయడానికి కోసం సైడ్ వాల్స్ అయితే ఇంక్రీజ్ చేసుకున్నాం. ఈరోజు డే 6 కాబట్టి పర్ చిక్ 15 గ్రామ్స్ చొప్పున టోటల్గా 30 kgs ఫీడ్ అయితే మనం చిక్స్కి అయితే ఇచ్చాము. ఈరోజు అయితే వాటర్లోకి ఎలక్ట్రోలైట్ పౌడర్ కానీ మిగతా ఏ మెడిసిన్ కానీ మనమైతే యూస్ చేయడం లేదు. ఎందుకంటే ఈరోజు నైట్ అయితే మనం వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఉంది ఈరోజు. సో అందుకనే ఈరోజు అయితే మెడిసిన్స్ అన్నీ కట్ చేసాము. ఈరోజు ఆఫ్టర్నూన్ చిక్స్ యొక్క యాక్టివిటీ చెక్ చేద్దామని షెడ్లోకి వస్తే వన్ చిక్ అయితే ఇలా చనిపోయి పడింది. ఎందుకు చనిపోయిందంటే హీట్ స్ట్రెస్ వల్ల అండ్ అలాగే దీని యొక్క వెంట్ పొజిషన్ వచ్చేసి హార్డ్గా మారింది. ఇలా ఎందుకు జరుగుతుందంటే చిక్కి వచ్చేసి రిచ్ ప్రోటీన్ ఉన్న ప్రీ స్టార్టర్ ఫీడ్ అనేది ఎక్కువ తిని ఉంటుంది. సో దానివల్లే ఇలా వెంట్ పొజిషన్ వచ్చేసి హార్డ్గా మారుతుంది. ఈరోజు నైట్ వ్యాక్సిన్ వేస్తా అని చెప్పాను కదా, అసలు వ్యాక్సిన్ అంటే ఏంటి అండ్ అలాగే వ్యాక్సిన్ ఎందుకోసం వేయాలి, వ్యాక్సిన్ వేస్తే యూజెస్ ఏంటి అనే దాని గురించి నేను ఇంకొక వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఈ కంటెంట్ని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్. నిన్నటికి ఈ రోజుకి మన చిక్స్లో డిఫరెన్స్ వచ్చేసి చిక్స్ అయితే ఇంతకుముందు ఫీడర్స్ పైకి అయితే జంప్ చేసేవి కావు, కానీ ఈరోజు మార్నింగ్ లేచి చూసేసరికి కొన్ని చిక్స్ అయితే ఫీడర్స్ పైకి ఎగిరి మరీ ఫీడ్ని అయితే తింటున్నాయి. That's all for today guys. Thanks for watching Sonali Farming Telugu.